హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి. మనకు ముల్లంగి చూస్తానే ముందుగా సాంబార్ చేద్దాం, ఇంకా కొన్ని ఏమన్నా వెజిటేబుల్స్ వేసేసి అనుకుంటాము. కానీ ముల్లంగితో పచ్చడి కూడా చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, ఫ్రై లాగా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి ముల్లంగితో. కానీ ఇవాళ నేను అందులో ఒకటి పచ్చడి చేసి చూపిస్తాను. ఏం లేదండి, కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న ముల్లంగి తీసేసుకొని ఆ ఆయిల్లో వేసేయడమే. బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకొని నీట్గా కొద్దిసేపు అలా మగ్గనిచ్చేసి మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని నీట్గా మగ్గబెట్టుకోవాలి. నీట్గా అలా కలబెట్టుకొనేసి మగ్గేంత వరకు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆయిల్లోనే మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని, మరీ ఎక్కువ కాదు వాటర్, కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుంటే అవే మగ్గిపోతాయి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మూత తీస్తే అవి మగ్గిన తర్వాత ఊరికే ఎలా అంటే కొద్దిగా మెత్తగా అవుతాయండి. కొద్దిగా నీళ్ళన్నీ ఇమిరిపోయి ఆయిల్ కూడా అట్లా బయటికి వస్తుంది. అన్నీ మగ్గిపోయినాయండి బాగా. ఇవన్నీ ఇంకా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలోనే ఇందాక కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు ఇందులోనే వేసేసి కాసేపు మగ్గనించి తీసేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, చింతపండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా కడిగి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఒక 2 మినిట్స్ ఉంటే మగ్గిపోతాయి ఇవి కూడా. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా ముల్లంగి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ తీసేసుకొని ఒక్కసారి అలా మిక్సీ తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వేసుకోవాలండి పచ్చడి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ. కామెంట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి ఒక్కసారి ట్రై చేసి అందరూ చూస్తున్నారు కానీ చాలా బాగా చేయటం లేదు. చాలా మంది కూరగాయలు తిన్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబికా సింపుల్